హాయ్ అండి. మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు తీసుకొచ్చుకున్నాము. ఇది చిన్న రసాలు రాత్రి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను 1 గంట. ఇప్పుడు ముక్కలు కొట్టడానికి తీసుకొచ్చాము. పచ్చడికి కావలసిన పదార్థాలు ముక్కలు కొట్టుకోవటానికి తీసుకొచ్చాము. చిన్న రసాలు ఇవి. చిన్న రసాలు అయితే బాగుంటాయని మేము ఎప్పుడు చిన్న రసాలే పెట్టుకుంటాము. ఇవి పచ్చడికి కావలసిన పదార్థాలు. 1/4 కేజీ ఆవాలు తీసుకున్నాను, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, 1/4 కేజీ మెంతులు తీసుకున్నాను, 2 కేజీలు ఉప్పు తీసుకున్నాను, కారం తీసుకున్నాను 1 కేజీ 2 కేజీలు. అది కూడా కలిపేటప్పుడు మీకు అన్ని కొలతలు చెప్తాను. ఇప్పుడైతే అలా తీసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్నాను. ఆవాలు కూడా వేయించాము, మెంతులు కూడా వేయించుకున్నాను. మేము వేయించుకున్నాయే వేస్తాము. ఇప్పుడు ముక్కలు కొట్టుకోవాలి. ముక్కలు కొట్టుకోవడానికి తొడిని దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసి నీళ్ళల్లో వేయలేదు, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు, ఇది ఎదరవైపు, ఈ మూతి ఉన్న కల్లే ఎదరవైపు, ఇది వెనక వైపు. ఇటు కొయ్యకూడదు, ఇటు కోస్తే ముక్క పాడైపోతుంది. ఇటే కొయ్యాలి. నేను కోసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. బాగా ముదిరిన కాయలే తీసుకోవాలి, లేత కాయలు తీసుకోకూడదు. ఫస్ట్ ఇలా కోసేసుకోవాలి. కాయలన్నీ ఇలా కోసుకున్న తర్వాత అన్నీ ఇలా కోసేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డం కోసుకోవాలి. ఇది అడ్డం. అన్నీ మళ్ళీ కాయలన్నీ ఇలానే అడ్డం కోసేసుకోవాలి. ఇలా కొయ్యాలి. అన్నీ ఇలానే కోసేసుకోవాలి. ఫస్ట్ కాయలు బాగా ముదిరి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కోసుకోవాలి, ముక్కలు పాడవకోకుండా. కాయలు చాలా రేటు తీసుకుంటున్నారు, వేస్ట్ అయిపోతాయి, గట్టిగా దిగుతాయి. చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఇలా కోసిన తర్వాత ఇప్పుడు ఈ టెంకలన్నీ తీసేయాలి. ఈ టెంకలు ముక్కల నిండా అంటనివ్వకూడదు. ఇలా తీసేసుకోవాలి. ఇవి ఇలాగా తీసేసుకోవాలి, కత్తి కింద పడనివ్వకూడదు. ఇప్పుడు ఇలా అన్నీ ఇలానే తీసేసుకోవాలి. జీడి కట్ చేయకూడదు. ముక్కలన్నీ జీడి అలానే ఉంచేసి ముక్కలు చేసేసి అదంతా నల్లగా అయిపోయినాక ముక్కల నిండా అంటి అలా చేసుకొని డబల్ పనులు అయిపోతాయి మనకి. అలా కాకుండా ఇట్లా చేసుకోవాలి. మధ్యలోకి ఇలా కట్ చేసి తీసేస్తే ఇప్పుడు అంత పని ఉండదు, మనకు తుడుచుకునే పని కూడా ఉండదు. అందుకని ఇలా చేసుకోవాలి. ఇలా జీళ్ళు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈజీగా అయిపోతుంది పని. ఇలా తీసేసుకున్న తర్వాత కత్తిపీట చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లాత్ పెట్టుకోవాలి, ముక్కలు పాడవకుండా ఉండాలంటే. ఇలా కట్ చేయాలి. ఇది నిలువు అడ్డం, ఇందాక కోసింది అడ్డం, ఇప్పుడు నిలువు. ఇలా కట్ చేయాలి. పులుపు కదా ఇది, అది తుప్పు వస్తుంది, తుడుచుకోవాలి. టిష్యూ పేపర్లు పెట్టి కానీ క్లాత్లు పెట్టి కానీ తుడిచేయాలి, అన్నిటి నిండా అంటుకోకుండా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి, ముక్కలు పాడవకుండా ఉంటాయి. ఒక్క ముక్క కూడా పాడవదు. చాలా రేట్ అమ్ముతున్నారు కాయలు, జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయాలి. ఇది అడ్డం కట్ చేయటం. చాలా మంది కాయలన్నీ ముక్కలు వేస్ట్ అయిపోతున్నాయి. అలా చేసుకోకుండా ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోండి. అడ్డం కట్ చేస్తే పాడవు.
ఫస్ట్ అడ్డం కట్ చేయాలి, తర్వాత నిలువు కట్ చేయాలి. ఇది నిలువు, ఇది నిలువు. కాయ అడ్డం కట్ చేయాలి, ముక్కలు నిలువు కట్ చేయాలి. ముక్కలు ఆరిపోయినాయి, పచ్చడి కలుపుతున్నాను. ఇది ఒక బౌలు, రెండు, ఒకటి, రెండు. ఈ తర్వాత కలుపుతాను, కొలతకి బాగుంటుంది చెప్తాను. కానీ దీంట్లో రెండు వేసా. దీంట్లో 2 గిన్నెలు, దీంట్లో 2 గిన్నెలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ముక్కలు కలుపుదాం. కొంచెం ఆయిల్ వేసి అలా కలిపి పెట్టుకోవాలి. ముక్కలు బిరుసుగా ఉంటాయని ఇలా కలిపి కొంచెం నూనెతో తడిపి ఆయిల్తో ఇలా కలిపి పెట్టుకోవాలి. మనం కారం అవి కలుపుకునే లోపు ఇది కొంచెం తడిస్తే కట్ చేసిన తర్వాత 2 గంటలు ఆరబెట్టాను. ఇప్పుడు తెలుసుకోవటానికి ఈజీగా ఉంటుందని రెండిట్లో కలుపుతున్నాను. పిల్లలకు పంపించడానికి ఒకటి, మాకు ఇంట్లోకి ఒకటి అని సపరేట్ కలుపుతున్నాను. ఒకటి, రెండు, పావు పిండి 2 గ్లాసులు, 2 గిన్నెలు ముక్కలు వేసా కదా ఒక్కొక్క దాంట్లో 2 గ్లాసులు ఆవపిండి పోసి, ఇది కూడా 2 గ్లాసులు. రెండు గ్లాసులు ఆవపిండి, కొంచెం పసుపు, ఇప్పుడు రెండిట్లో
మెంతులు పచ్చి పచ్చి అయినా వేయచ్చు, వేయించినవి అయినా వేయచ్చు. వెల్లుల్లిపాయలు దాంట్లో కొన్ని, దీంట్లో కొన్ని. చిన్న చిన్నవి ఇంట్లో వాడుకోవటానికి ఉంచుకొని పెద్ద పెద్దవి పచ్చట్లో వేసుకోండి. వేస్తే అప్పుడు బాగుంటాయి నంచుకోవటానికి. తర్వాత ఇప్పుడు కారం 2 గిన్నెలకి 2 ఆవపిండి పోసాం. ఒక గ్లాసు, మళ్ళీ అర గ్లాసు. కరెక్ట్గా సరిపోతుంది అర గ్లాసు. కొలతలు కరెక్ట్గా తెలుస్తాయని నేను రెండిట్లో కలిపి చూపిస్తున్నాను. కలుపుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి, మళ్ళీ దాంట్లో అర గ్లాసు. అర గ్లాసు. ఇప్పుడు ఉప్పు వేయాలి. 2 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు ఉప్పు. ఇది 250 గ్రాముల గ్లాసు. మామూలుగా ఈ పై వరకు పడుతుంది, అది తర్వాత 3వ రోజు కలుపుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా పోస్తున్నాం. 2 గిన్నెలకి 1 గ్లాసు. సరిపోను ఇప్పుడే వేయకూడదు కాబట్టి తర్వాత కసిమ అవ్వకుండా, ముక్కలు పీల్చుకోకుండా, ఉప్పు పీల్చుకోకుండా ఉంటాయి. తర్వాత కలుపుకోవాలి 3వ రోజు. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఇలానే పోస్తుంది. కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ అలా వేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వేసే పని లేదు. ఇక ఇది మెంతిపిండి. కావాలంటే తర్వాత మళ్ళీ ఫ్లేవర్ సాలకపోతే కొంచెం వేసుకోవచ్చు మనం 3వ రోజు. అది కూడా 3వ రోజు వేసుకోవచ్చు. సరిపోయిందంటే ఉంచుకోవచ్చు. కొంచెం మెంతి ఫ్లేవర్ కావాలంటే మనం అది కూడా వేసేసుకోవచ్చు. ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు. ఇలా కలిపేసుకోవాలి.
ఇవి 250 గ్రాముల గ్లాసు, పావు కిలో గ్లాసు. ఒక గ్లాసు పోసాను, ఒక్కొక్క దానికి రెండు గ్లాసులు పోయాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాసు పోయాలి. కలిపి పెట్టేసిన తర్వాత కరెక్ట్గా సరిపోద్ది, మళ్ళీ పోయాల్సిన పని లేకుండా సరిపోతుంది. తర్వాత ఒక అర గ్లాసు పోస్తాను, అప్పుడు పోసేటప్పుడు చూపిస్తాను. ఇలా మొత్తం తడి లేకుండా కలిపేసుకోవాలి. మొత్తం పొడి లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత డబ్బాలో తీసుకొని మొత్తం మళ్ళీ ఒక అర గ్లాసు పోయాలి. అప్పుడు 3వ రోజుకి మంచిగా ఊరుతుంది. ఏం మాట చెప్తాం. మూడో రోజు కలుపుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా కలిపేసుకోండి. కొంచెం అయితే 1 స్పూను 2 స్పూన్లు ఉప్పు పడుతుంది. ఇప్పుడే వేయకూడదని వేయట్లేదు, ముక్కలు ఉప్పు వీలు చేసుకుంటాయని. మూడో రోజు కలపవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఎక్కువ సరిపోని వేసేసామంటే ఉప్పగా అయిపోతాయి ముక్కలు. నేను గ్రేవీలు ఎక్కువ తక్కువ కాకుండా వండటం కోసం, మా పిల్లల కోసమని మా కోసమని అట్లా ఇడిగా రెండిట్లో కలుపుతాను. ఇప్పుడు కూడా అలానే కలిపాను. గ్రేవీలు 2 సమానంగా వస్తాయని పిల్లలకు పంపించినప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా రెండిట్లో సమానం ఉంటాయని ఇలా కలిపి రెండిట్లో పెడతా వేరువేరుగా. పచ్చడి వాళ్ళకి 3వ రోజు కలుపుతున్నాను. ఇదిగో ఆయిల్ ఇలా ఉంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి. గ్రేవీ అన్నీ ఇలా ఉంటాయి. గ్రేవీ ఇలా ఉండాలి, అప్పుడే పచ్చడి మనకి తినడానికి బాగుంటుంది.
నేను చూపించిన గ్లాస్తో రెండు గిన్నెలకి గ్లాస్ ఉప్పు పట్టిద్ది. ఈక్వల్ గా కొలిసి ఒక గ్లాస్ పోసాను. మూడో రోజు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇప్పుడు అన్నంలో తిని చూసిన తర్వాత అప్పుడు వేస్తా. ఎంత వేయాలన్నది 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క గ్లాస్ పోసి ఆవపిండి ఇలా ఉంది. మీకు గ్రేవీ ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ పోసుకోండి. నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.